ఈరోజు మనం గుర్రం నీటి బిందువు అనే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. అతని దగ్గర ఒక బద్దకపు గుర్రం ఉండేది. అది ఏ పని చేయకుండా కూర్చుని ఉండేది. దీని ప్రవర్తనను గమనించిన వ్యాపారి విసుగు చెంది దానికి పనులను ఇవ్వడం మానేశాడు. కొన్ని రోజులకి పనులేమీ చేయడం లేదని వ్యాపారి దానికి పెట్టాల్సిన ఆహారాన్ని తగ్గించి పెట్టసాగాడు. ఒకరోజు ఆ గుర్రానికి బాగా ఆకలి వేసి తినడానికి ఏమన్నా దొరుకుతుందేమోనని చెప్పి ఆ ఊరు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీరు త్రాగి బాధగా కూర్చుంది. వ్యాపారి తనకి ఆహారం సరిగ్గా ఎందుకు పెట్టడం లేదని ఆలోచిస్తూ కూర్చుంది. ఈ లోపు ఎక్కడి నుండో ఒక గొంతు వినపడింది ఆ గుర్రానికి. చుట్టుపక్కల తిరిగి చూడగా దానికి ఎవ్వరూ కనబడలేదు. మళ్ళీ ఆ గొంతు గట్టిగా, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగింది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగింది గుర్రం. నేనా, ఎవరంటే అని చెరువులో నుండి ఒక నీటి బిందువు బయటకు వచ్చి నవ్వుతూ గుర్రాన్ని చూసింది. గుర్రం ఆశ్చర్యంగా దాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగింది. నేను నీటి బిందువుని, ఈ చెరువులోనే ఉంటాను అని చెప్పింది. వెంటనే గుర్రం, నాకు పనంటే చాలా చిరాకు, నేను పనులు చేయను, కూర్చుని ఉంటాను, అందుకని మా యజమానికి నా మీద కోపం, నాకు ఆహారం ఇవ్వడం తగ్గించాడు అని చెప్పింది. ఇదంతా విని నీటి బిందువు నవ్వి, భలేదానివే అని అంది. ఇట్లా ఇద్దరూ మాట్లాడుకుంటూ మంచి మిత్రులయ్యారు. రోజు గుర్రం కాసేపు చెరువు దగ్గరికి వచ్చి కూర్చోగానే నీటి బిందువు నీటిలో నుండి బయటకు వచ్చి కబుర్లు చెప్పేది. ఒకరోజు ఎండ బాగా ఉంది. ఎప్పట్లాగానే గుర్రం చెరువు దగ్గరికి వచ్చి నీరు త్రాగి కూర్చుంది. అప్పుడే బయటకు వచ్చిన నీటి బిందువు, మిత్రమా, ఈరోజు ఎండ బాగా ఉంది కదా, నేను నా బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. ఏమిటా అన్నట్టు గుర్రం చూసింది. నీటి బిందువు గుర్రంతో, ఈరోజు నేను నా మిత్రులతో కలిసి ఆకాశంలోకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే మబ్బుల్లో ఉండి మళ్ళీ వర్షం ద్వారా భూమి మీదకి వస్తాను. అప్పుడు ఈ చెరువు దగ్గరికి కానీ లేదా వేరే చెరువు దగ్గరికి కానీ వెళ్తాను. ఇదే మనం కలుసుకునే చివరి రోజు కావచ్చు మిత్రమా అని సంతోషంగా గుర్రానికి వీడ్కోలు చెప్పింది. గుర్రం బాధతో, వెళ్ళొద్దు మిత్రమా, ఇక్కడే ఉండొచ్చు కదా అని అన్నది. నీటి బిందువు నవ్వుతూ, ఇది నేను చేయాల్సిన పని, ఇలా చెయ్యకపోతే భూమి మీద పంటలు పండవు, వర్షాలు ఉండవు. ఇది నేను చేయాల్సిన పని, ఇలా చేయకపోతే భూమి మీద వర్షాలు పడవు, అప్పుడు పంటలు పండవు, చెరువులు ఎండిపోతాయి, అందరూ ఆహారం త్రాగే నీరు లేక కష్టాలు పడతారు. కాబట్టి నా పనిని నేను సవ్యంగా చేయాలి అని చెప్పింది. ఇదంతా విన్న గుర్రానికి తను చేస్తున్న తప్పేమిటో అర్థమైంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత నీటి బిందువు గుర్రానికి వీడ్కోలు చెప్పి తన స్నేహితులతో కలిసి ఆకాశంలోకి ఆవిరి రూపంలో వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన గుర్రం తను చేయాల్సిన పనేమిటో తనకు అర్థమయ్యి తన మిత్రుడైన నీటి బిందువుకి ధన్యవాదాలు మనసులోనే చెప్పుకుని వ్యాపారి ఉండే ప్రదేశానికి బయలుదేరింది. ఆలోచిస్తూ ఆ వ్యాపారి ఉండే దుకాణానికి వెళ్ళింది. కాసేపటికి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి అక్కడ దుకాణం దగ్గర నిలబడింది. వ్యాపారి సరుకులని రవాణా చేయడం గురించి ఆలోచిస్తూ బయట నిలబడి ఉన్నాడు. ఏ గుర్రంతో పంపిద్దామా అని ఆలోచిస్తున్నాడు. ఈలోపు ఈ గుర్రం వెళ్ళి ఎదురుగా నిలబడింది. ముందు అనుమానించిన తన దగ్గరున్న సరుకులన్నింటినీ ఆ వ్యాపారి గుర్రం వీపు మీద నిలబెట్టాడు. గుర్రం సంతోషంగా బయలుదేరి సరుకులు చేర్చాల్సిన గమ్యస్థానానికి చేర్చి తిరిగి వచ్చింది. ఇదంతా చూసిన వ్యాపారి ఆశ్చర్యపోయాడు. గుర్రంలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించాడు. ఆ రోజు నుండి దానికి పెట్టే ఆహారాన్ని సరిగ్గా అందిస్తూ చాలా ప్రేమగా చూసుకోసాగాడు. ఇదంతా గమనించిన గుర్రం తాను చేస్తున్న మంచి పనికి తగిన ఫలితం దక్కుతుందని అర్థమైంది. వెంటనే మర్నాటి నుండి గుర్రం ప్రతిరోజు పనులకి వెళ్ళి తిరిగి వచ్చి హాయిగా కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోయేది. గుర్రం తన మిత్రుడైన నీటి బిందువుని తలుచుకుంటూ మనసులోనే దానికి ధన్యవాదాలు చెప్పుకుంది.